సిమిల్ చేంజ్ అయిన ప్రతిసారి సో ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వాలి. ఇది సైడ్ ఎఫెక్ట్ కదా, ఒక సైడ్ ఎఫెక్ట్ ని మనం రిజాల్వ్ చేస్తున్నాం అంటే ఇది ఓన్లీ ఫస్ట్ టైమే కాకుండా ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యు ఆర్ టైపింగ్ ఆర్ యు ఆర్ సెర్చింగ్ సంథింగ్, సో ఇట్ షుడ్ ఆల్వేస్ కాల్ అనమాట. ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఆల్వేస్ కాల్ అవ్వాలి అండ్ ఇది అప్డేట్ అవుతా ఉండాలి. జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఐమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ఇట్. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే ఐఎమ్ జస్ట్ ఇక్కడ సూసి అని ఉంది కదా, సో మనం దాన్ని ఆర్డర్ లెమన్ టైప్ ఎల్ మీద క్లిక్ చేయడం చూడండి. ఎల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 25 రికార్డ్స్ వచ్చినాయి. ఎల్ఈ అని టైప్ చేసి ఎల్ఈతో ఏవైతే ఉన్నాయో అవన్నీ 25 రికార్డ్స్ ఆర్ లెస్ దెన్ 25 మాత్రమే డిస్ప్లే అవుతాయి. చాలా రికార్డ్స్ ఉంటాయి బట్ మనకు అన్ని చూపారు. ఎల్ఈఎం అని కొట్టగానే చూడండి 2 వచ్చినాయి. ఎల్ఈఎం అని కొట్టగానే 2 వచ్చినాయి, 2 టైప్స్. ఓకే, అర్థమైందా మీకు ఇక్కడ? సో ఒకవేళ మొత్తం టైప్ చేశాను పోయింది. సో దిస్ ఈజ్ యాక్చువల్ వన్ ఇష్యూ. మనం దీన్ని కూడా రిజాల్వ్ చేయాలి. మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చింది. అంటే మీరు ఒకవేళ డేటా లేకపోతే డేటా లేదని చూపించాలి కానీ అలా పేజ్ బ్రేక్ అవ్వకూడదు. ఇది పేజ్ బ్రేక్ కిందకి వస్తుంది అనమాట. సో సంథింగ్ మీరు టైప్ చేశారు, లేదు, యూజర్ ఏంటి కన్ఫ్యూజ్ అవుతాడు, ఏమైంది నేను ఏం టైప్ చేశానో తెలిపోయింది. సో కాబట్టి మనం ఎర్రర్స్ కూడా ఏమైనా డేటా లేనప్పుడు కూడా సంథింగ్ వీ నీడ్ టు డిస్ప్లే ఆర్ ఏదో ఒకటి ఏం డిస్ప్లే చేయకుండానే ఉండాలి. సో ఇది ఒక వన్ ఇష్యూ, ఇది కూడా రిజాల్వ్ చేయాలి మనం. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేస్తున్నానో ఆ టైప్ చేసిన ఇప్పుడు బిర్యానీ అని టైప్ చేస్తున్నా, చూడండి బిర్యానీ వచ్చింది. ల్యాంబ్ అని టైప్ చేస్తే ల్యాంబ్ సంబంధించిన చూడండి అన్ని వచ్చినాయి. ల్యాంబ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ల్యాంబ్తో ఐటమ్స్ అని మన డిస్ప్లే. సేమ్ జొమాటోలో కూడా వాళ్ళు కూడా అంతే, వాళ్ళకి పెద్ద పెద్ద ఏపీఎస్ ఉంటాయి. ఏపీఎస్ నుంచి డేటా ఎలా తెచ్చుకుంటారో జస్ట్ అమెజాన్ అంతే, ఫ్లిప్కార్ట్ అంతే. మీరు ఎన్ని తీసుకుంటే అన్ని ఏపీఎస్ నుంచి వస్తాయి. ఏపీఎస్ లో డేటాని ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేయాలి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ యూఐ ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇలా సెర్చ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ సెర్చ్ ఐటమ్ ద్వారా కూడా మనం ఇది అప్డేట్ చేస్తూ ఉంటాం. ఐదర్ ఆన్ క్లిక్ ఆర్ ఆన్ చేంజ్. క్లియరా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఈ ఇన్పుట్ సెర్చ్ బాక్స్ లో ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం సో ఇక్కడ ఒక ఇష్యూ మనం అబ్జర్వ్ చేసాం, 2 ఇష్యూస్ అబ్జర్వ్ చేసాం, అవి కూడా రిజాల్వ్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఏంటి అని అంటే ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ఇట్. ఇక్కడ ఏమొస్తుంది, ఈచ్ చైల్డ్ ఇన్ ఏ లిస్ట్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ కీ ప్రాపర్టీ. అంటే మీరు యూజ్ చేశారు బట్ ఇట్ షుడ్ ఏంటి అని అంటే అది యూనిక్ గా ఉండాలి. ప్రాప్ట్ మీరు పాస్ చేస్తున్నారు కానీ అవి యూనిక్ గా లేవు. మనం ఐడిని పాస్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ .jsx ఓకే యా, ఇక్కడ మనం కీ అని ఇస్తున్నా నేను, కీ ఐడి. సో ఈ కీని మనం పాస్ చేసాం, చూద్దాం. సో రిఫ్రెషింగ్ ఇట్. ఇక్కడ కూడా కాదు. ఓకే, ఇచ్చేద్దాం. మేబీ meal component should return key id a meal id meal. Yes, చూడండి మనకి ఆ ఎర్రర్ కూడా పోయింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి మీరు కార్డ్ని డిస్ప్లే చేస్తున్నారు, ఫైన్. బట్ ఏంటి అని అంటే ప్రతి కార్డ్ అనేది ఏంటి, ఒక కాంపోనెంట్ని మనం మల్టిపుల్ టైమ్స్ బై యూజింగ్ మ్యాప్ ద్వారా డిస్ప్లే చేస్తున్నాం. చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు కీ అనేది ఇవ్వకపోతారో సో అప్పుడు ఇట్ షుడ్
త్రో అన్ ఎర్రర్ ఈ చైల్డ్ ఇన్ లిస్ట్ షుడ్ యూనిక్ కీ ప్రాపర్టీ అంటే ఒక మీరు కీ అనేది ఒక కీ వాల్యూ అనేది యూనిక్ వాల్యూ ఇవ్వాలి. ఐదర్ మీరు మాన్యువల్గా ఇస్తారా లేకపోతే ఆల్రెడీ ఉన్న ఐడి అనేది యూనిక్. సో ఇన్ జేసన్ ఐడి అనేది ఒకటి ఉంటుంది, అది యూనిక్ వాల్యూ ఉంటుంది. సో యూనిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇక్కడ ఇవ్వాలి కీ కింద ఇవ్వకపోతే ఇట్ వోంట్ వర్క్, అంటే ఆ ఎర్రర్ని మనం రిమూవ్ చేయలేం. సో మ్యాప్ని యూజ్ చేసేటప్పుడు మీరు ఇది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు ఆ ఎర్రర్ అనేది పోతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. సో ఎర్రర్ అనేది పోయింది. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఇంకొక ఎర్రర్ ఏంటి, మనం ఇది సెర్చ్ టైప్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది చూడండి, అన్కాట్ టైప్ ఎర్రర్ కనెక్ట్ రీడ్ ఆఫ్ నల్ లెంత్. సో ఈ ఎర్రర్స్ రిజాల్వ్ చేయాలి. అలానే సో మనం ఇక్కడ సంథింగ్ వీ షుడ్ షో. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మీల్ డేటాలో మనకి మీల్ డేటా లెంత్ అనేది మీల్ డేటాలో డేటా ఉంటేనే మనం ఇది ప్రింట్ చేయాలి. ఓకేనా, మీల్ డేటాలో డేటా ఉంటేనే ఇది ప్రింట్ చేయాలి, లేకపోతే మనం ఒక H1 ట్యాగ్ డేటా నాట్ ఫౌండ్ అలాంటిది ఒకటి చూపించాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేద్దామంటే మనం టెర్నరీ ఆపరేటర్ ఇఫ్ కండిషన్ ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే టెర్నరీ ఆపరేటర్ ఇంతకుముందు చెప్పాం కదా మనం టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేయడం గురించి. సో ఈ టెర్నరీ ఆపరేటర్లో మీల్ డేటా అనేది ఉంటే ఓకే ఉంటే సో వీ షుడ్ డిస్ప్లే దిస్ వన్. ఎక్కడ వరకు అంటిల్ హియర్. నేను దీన్ని ఓకే లేదు అని అంటే ఒక H1 ట్యాగ్ని డిస్ప్లే చేస్తున్నాను. H1 ఇక్కడ ఏంటి H1లో డేటా నాట్ ఫౌండ్ అని ఇలా ఇస్తున్నాను నేను. డేటా నాట్ ఫౌండ్ ఇలా సేమ్. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ఇట్ అగైన్. ఇప్పుడు వచ్చింది ఏ నో ఎర్రర్స్. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా సంథింగ్. ఓకే స్టిల్ ఐఎమ్ గెటింగ్ ఎన్ ఎర్రర్. ఓకే మీల్ డేటా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని కొంచెం ఏం చేస్తానంటే మీల్ డాట్ లెంత్ అనేది లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మాత్రం. సో కొంచెం చేంజ్ చేశాను. ఇక్కడ ఏంటి అని అంటే ఇంతకుముందు మీల్ డేటాలో డేటా ఉంటే అని చెప్పి ట్రై చేశాను, బట్ ఇట్ వోంట్ వర్క్. సో మనం ఎప్పుడు ఏం చేసాం మీల్ డేటాలోని లెంత్ అనేది 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ఇట్ అగైన్. నౌ ఐ షుడ్ సంథింగ్. ఓకే have given this one again. Somewhere cannot read properties of null reading length. Consider adding an error. ఓకే సో ఇక్కడ ఏం చేద్దాము అని అంటే జస్ట్ థింకింగ్ త్రూ. ఇక్కడ ఉంది మ్యాప్, ఇది మ్యాప్. ఓకే so this one should be ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం we should ఇక్కడ ఇది ట్రై చేద్దాం. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఐ విల్ గివ్ దిస్ సెపరేట్ వన్.
ఓకే, సో ఇది వర్క్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మీల్ డేటా అనేది ఓకే లెంత్ వర్క్ ఎందుకో ఒకసారి ఇది మనం ఓకే దాంట్లో పెడదాం. రైట్, ఇట్స్ గుడ్. Okay, it's still throwing an error. No issues. Meal data dot length greater than 0 is fine, and meal data correct. Yeah, right. So ఇక్కడ మనం meal data and end అంటే అది ఉండాలి. సో నెక్స్ట్ ఇది కూడా ఉండాలి. And yes, this is like this. Okay. Now just refreshing it again. Why? Cannot read properties of null mail component 21. Okay, this one. This one react down point. Refresh it again. Yeah. ఓకే, ఇందాక ఈ కన్సోల్ లాగ్ వల్ల మనకి ఇష్యూ వచ్చింది. యాక్చువల్గా అయితే ఇందాకే వచ్చేయాలి మనకి అది ఇష్యూ మీల్ డేటా లేకపోతే. సో దిస్ షుడ్ లెంత్ అనేది వర్క్ అవుతుంది, బట్ మనం ఇంకో కొన్ని కేసెస్ని యాడ్ చేసాం. ఓకే ఫైన్, నో ఇష్యూస్. సో ఆ కన్సోల్ లాగ్ వల్ల ఇష్యూ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అని అంటే జస్ట్ మనం టైప్ చేస్తాం సమ్ ఏంటి బిర్యానీ అని నేను టైప్ చేస్తున్నాను. బిర్యానీ అని ఒక కీవర్డ్ టైప్ చేశా, ఇక్కడికి వచ్చింది. బట్ ఏదైతే వేరే ఏదైనా లెటర్ నేను ఇచ్చినప్పుడు సమ్ లెటర్ వెంటనే డేటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే యూజర్కి ఈ ఐడి అంటే ఈ సెర్చ్తో లేదు, ఆ డేటా అనేది లేదు అనేది. సో వీఆర్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అన్నమాట. క్లియర్గా అర్థమవుతుందా మీకు ఇక్కడ? సో దానికోసం ఇది మనం ఇట్లా సెట్ చేసాం. అలానే మనకి ఇంకా ఏంటి అని అంటే ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు సిఎస్ఎస్. బట్ ఏంటంటే నేను ఇక్కడ వరకే నేను చూపించా. అండ్ ఇంకా మనం దీన్ని ఇంకా కోడ్ని ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఫెచ్ డేటాలో అసింక్ అవైట్ ఇచ్చాం, బట్ ట్రై క్యాచ్ బ్లాక్లో ఎర్రర్స్ అండ్ ఎర్రర్స్ కూడా రాయొచ్చు మనం. అంటే ఒకవేళ డేటా ఫిచ్ అవ్వకపోతే సంథింగ్ వీ నీడ్ టు డిస్ప్లే అన్నట్టు. సో ఎలా అంటే ట్రై క్యాచ్ బ్లాక్ ఉంటుంది. ఈ ట్రై క్యాచ్ బ్లాక్లో ఇది పెట్టుకుంటాం మనం Ctrl+X. ఇలా ఈ ఎర్రర్ లోపల ఏంటంటే కన్సోల్ డాట్ ఎర్రర్. సో ఈ ఎర్రర్ ఏదైతే ఉంటుందో సో ఆ ఎర్రర్ని మనం డిస్ప్లే చేస్తాం. దట్స్ ఇట్. ఇలా సో ఇక్కడ చూడండి ఎర్రర్ డిస్ప్లే చేస్తాం. అంటే ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట. ఏంటి అని అంటే కన్సోల్ లాగ్ అంటే లాగ్లో వస్తుంది, ఎర్రర్ అంటే ఏంటి అని అంటే మనకి రెడ్ సింబల్ వస్తుంది. నేను అది కూడా మీకు చూపిస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఫార్మాట్ డాక్యుమెంట్ విత్ ఫైన్. ఓకే, సో నౌ ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను అనేది. ఒకవేళ మీరు యూఆర్ఎల్ ప్లేస్లో ఇక్కడ సంథింగ్ ఇచ్చేసాను ఇలా. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తున్నాం. మనం ఇక్కడ చూడండి ఎర్రర్ అనేది ఒక ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది మనకి. ఇక్కడ చూడండి ఇది యూఆర్ఎల్ 3 ఈజ్ నాట్ డిఫైన్డ్. యూఆర్ఎల్ అనేది ఇలా ఇది వచ్చింది ఇట్లా. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సోల్ లాగ్ ఇస్తే కొంచెం వేరేలా వస్తుంది అంతే. సో ఇక్కడ చూసారా డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక ఎర్రర్ అని ఇక్కడ మనకు సింబలైజ్డ్ గా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఎర్రర్. అలా ఇదేంటిది జస్ట్ ఒక కన్సోల్ లాగా చూపిస్తుంది అన్నమాట. సో అది డిఫరెన్స్ అంతే, ఏం లేదు. కొంచెం డీటెయిల్ గా ఉంటుంది అన్నమాట. ఇది ఎర్రర్ అని మనకి ఇక్కడ మనం చూపిస్తాం.
ఏదైనా మీ ప్రాబ్లం ఏం లేదు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీకు ఎలా కావాలి, కస్టమర్కి ఎలా కావాలంటే సో అలా మీరు చూపించుకోవచ్చు. చూడండి మళ్ళీ అగైన్ కన్సోల్ ఎర్రర్ ఇలా. ఇప్పుడు ఇది తీసేస్తే ఇట్ వోంట్ కమ్. ఇది ఏంటి అని అంటే సో ఇది ట్రై క్యాచ్ బ్లాక్. ఎర్రర్ ని మనం ఏంటంటే వైల్ ఫెచ్చింగ్ ది డేటా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్ సో మనం డిస్ప్లే చేస్తాం ఇన్ ద కన్సోల్. ఓకే, ఇది ఆప్టిమైజేషన్. ఇంకా ఏంటి అని అంటే మనం డిలీట్ అనే ఒకటి తీసుకున్నాం కదా, ఆ డిలీట్కి కూడా మనం చేయొచ్చు. సమ్ బటన్ మనం ఏంటంటే హ్యాండిల్ డిలీట్ అనే ఒకటి క్రియేట్ చేసుకొని ఆన్ క్లిక్ ఇచ్చి చేయొచ్చు మనం. దానికోసం మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ కూడా మనం ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ సెర్చ్ మీల్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే కాన్స్ట్ హ్యాండిల్ డిలీట్ అనే ఫంక్షన్ నేను తీసుకుంటున్నా. ఈ ఫంక్షన్కి హ్యాండిల్ డిలీట్, ఈ ఫంక్షన్కి ఏంటంటే మనం ఐడిని పంపించాలి. ఈ ఐడి మీల్ ఉంది కదా, ఆ ఐడిని పంపించాలి మనం. సో ఈ ఐడిని సో ఈ బేస్డ్ ఆన్ ఐడి ద్వారా ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు చూడాల్సింది ఏంటంటే కాన్స్ట్ అప్డేటెడ్ మీల్ డేటా అని ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏదైతే మీల్ డేటా ఉంటుందో పైన మనకి మీల్ డేటా ఉంది కదా, ఈ మీల్ డేటాలోని మనం ఫస్ట్ చెక్ చేయాలి. మన ఐడితో మనం డిలీట్ చేసా దానికి ఒక ఐడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఒక ఐడి ఉంది. ఈ ఐడితో మ్యాచ్ అయ్యేదాన్ని డిలీట్ చేసేయాలి మనం. సో దానికోసం మనం ఏం చేయాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి చెప్పండి? ఎనీ ఐడియాస్? హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ లో ఫిల్టర్ మెథడ్ మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే డేటాను మనం ఫిల్టర్ చేసేయాలి. బేస్డ్ ఆన్ ఐడి ఏదైతే ఉందో అది తప్ప మిగతా అన్ని మనం తీసుకోవాలి. ఫిల్టర్ అనేది నేను చెప్పాను అంతకు ముందు, ఫిల్టర్ అనేది. సో ఏం చేయాలి అని అంటే మనం ఈ ఫిల్టర్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఈచ్ ఐటమ్ వస్తుంది, ఈచ్ మీల్ డేటా అనేది వస్తుంది. ఈ ఈచ్ డేటాలో ఈచ్ డేటా డాట్ ఐడి మీల్ అని ఉంటుంది కదా, అది తీసుకుంటాం. ఐడి మీల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏదైతే ఉందో నాట్ ఈక్వల్ టు అవ్వనంతా మనకి అది చూపించకూడదు అన్నమాట. నాట్ ఈక్వల్ టు ఈ ఐడి ఉంది కదా, ఇది ఇక్కడ ఐడి, ఈ ఐడిని మనం క్లిక్ చేసిన ఐడిని అది ఈ రెండు కాని డేటాని మాత్రమే మనం ఈ అప్డేటెడ్ మీల్ డేటాలోకి పాస్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ అప్డేటెడ్ మీల్ డేటాని ఏం చేస్తున్నాం, మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ కొంచెం ట్రిక్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఈ అప్డేటెడ్ మీల్ డేటాని ఇక్కడ సెట్ చేస్తున్నాం. ఇక్కడ 2 times సెట్ చేస్తున్నాం. అంటే డిలీట్ చేసినప్పుడు సెట్ చేస్తున్నాం, ఎవ్రీ టైం మనం చేంజ్ చేసినప్పుడు కూడా సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హ్యాండిల్ డిలీట్ ని ఏం చేయాలి, మనం ఈ హ్యాండిల్ డిలీట్ ని ఇక్కడ పాస్ చేయాలి. ఇక్కడ హ్యాండిల్ అని తీసుకొని ఒక ఫంక్షన్ కూడా మనం పాస్ చేయొచ్చు. కాబట్టి హ్యాండిల్ డిలీట్ ఫంక్షన్ ని పాస్ చేస్తున్నాం మనం. సో ఈ పాస్ చేసిన ఫంక్షన్ ని సో వి విల్ యూజ్ ఇన్ ద కార్డ్. ఇక్కడ మనం హ్యాండిల్, ఈ హ్యాండిల్ ని ఇక్కడ ఆన్ క్లిక్ అని ఇస్తున్నాం మనం. ఆన్ క్లిక్ సో ఈ ఆన్ క్లిక్ లో ఈ హ్యాండిల్ ని మనం యూజ్ చేసే ముందు యూజ్ చేస్తున్నాను మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను జస్ట్ రిఫ్రెష్. ఓకే, అండ్ దెన్ ఫస్ట్ చెక్ చేద్దాం మనం.
ఈ డిలీట్ ఉంది కదా, డిలీట్ ఇక్కడ క్లిక్ అయింది, బట్ ఓకే ఐడి మనం పాస్ చేయలేదు. సో హ్యాండిల్ క్లిక్ హ్యాండిల్ ఇది మెయిల్ every time okay. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా మీకు? సో జస్ట్ థింకింగ్ త్రూ దట్. హ్యాండిల్ ఐడిని పాస్ చేయాలి మనం ఇక్కడికి. సో ఇక్కడ వేర్ ఇట్ ఈస్, ఇక్కడ హ్యాండిల్ డిలీట్ ఇక్కడ పాస్ చేస్తే ఫంక్షన్లో I'll just try to create mail. అంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి ఐటమ్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ బేస్డ్ ఆన్ ఇప్పుడు డిలీట్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. అలా అన్నీ డిలీట్ అయిపోతాయి. ఎన్నైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ డిలీట్ అయిపోయి మనకి 0 వచ్చేస్తాయి ఫైనల్గా. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ నార్మల్ డేటా అన్నది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఐడిని పాస్ చేస్తున్నాం. ఈ ఐడి ఎందుకు పాస్ చేయాలి అని అంటే, వచ్చి ఇక్కడ మనకి ఐడి కావాలి కాబట్టి ఈ ఐడి బేస్డ్ ఆన్ ఐడి ద్వారానే, అంటే మీరు ఏదైతే క్లిక్ చేస్తారో ఆ క్లిక్ చేసిన దాన్ని బట్టి సో యూ విల్ గెట్. ఓకే, దట్స్ ఆన్ దట్. ఇది ఏంటంటే మనకు అప్డేటెడ్ మనం సెర్చ్ చేసిన బేస్డ్ ఆన్ సెర్చ్ అవుతుంది, అలానే డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది. ఏపీఐని కూడా యూజ్ ఎఫెక్ట్ యూజ్ స్టేట్ ద్వారా మనం ఇంటిగ్రేషన్ చేసుకున్నాం. This is a complete use state use effect. One example, the best example. మీరు ఇది ఇస్తే ఆల్మోస్ట్ యూ కెన్, అంటే మీరు ఎలాంటి పేజెస్ అన్నా క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, నేను ఈ కోడ్ని కూడా పుష్ చేస్తా, మీరు చెక్అవుట్ చేసుకోండి. సార్ ఒకసారి ఆ కండిషన్ చెప్పారు కదా, అండ్ టెర్నరీ ఆపరేటర్, ఒకసారి అది చెప్పారా సార్ మరి? సో టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే, సో మనకి నార్మల్గా డేటా అనేది ఇప్పుడు అక్కడ అండ్ ముందు పెట్టారు కదా, అది లేకున్నా వర్క్ అవుతుంది. వర్క్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది తీసేస్తున్నారు, ఇది లేకపోయినా వర్క్ అవుతుంది. సో ఇది ఎందుకు అని అంటే, సో జస్ట్ నేను ఫస్ట్ ఈ లెంత్ ఇది ఇచ్చినా వర్క్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఎక్స్ట్రా కండిషన్. ఎలా అంటే, మీల్ డేటాలో డేటా ఉన్నప్పుడు, అంటే అసలు మీల్ డేటా అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇది లోపలికి వెళ్ళాలి. లేదు అని అంటే అసలు ఇందులోకి మీల్ డేటా అనేది ఇనీషియల్ గా ఉండాలి, ఏదో ఒక డేటా అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకపోయినా సరే ఇట్ విల్ వర్క్, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు చూద్దాం, రీఫ్రెష్ చేస్తున్నా నేను. ఓకే, మేబీ నేను ఇది ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను టైప్ చేస్తున్నా. ఓ, it is not working. Okay, meal data. Meal data. Yes, say. Let me check. వర్క్ అవుతుంది. సో ఇదేంటంటే జస్ట్ ఒక ఆప్షనల్ చైనింగ్ క్యారెక్టర్ అంటాం దీన్ని. ఆప్షనల్ చైనింగ్ క్యారెక్టర్ ఏంటి అని అంటే, సో
సో ఈ డేటా మిల్ డేటాలో డేటా ఉంటే మాత్రమే. సో ఒకవేళ మీరు ఇది ఇవ్వలేదు అనుకోండి, ఇందాక మనం ఇచ్చాం కదా అలా ఇవ్వాలి, మీల్ డేటా అండ్ ఎండ్ అనే ఇవ్వాలి. సో అలా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది చూడటానికి కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. ఇలా ఇస్తే ఇంత పెద్దలే మనకు అవసరం లేదు. ఇది జస్ట్ ఇది రిమూవ్ చేసేసి మీరు ఇక్కడ ఆప్షనల్ చైనింగ్ క్యారెక్టర్ ఇస్తే సరిపోతుంది. ఇలా క్వశ్చన్ మార్క్ ఇస్తే ఆప్షనల్ చైనింగ్ క్యారెక్టర్ డాట్ కన్నా ముందు ఇస్తే, అదే మీరు ఇలా ఇస్తే దిస్ ఈజ్ టెర్నరీ ఆపరేటర్. చాలా డిఫరెన్స్ ఉంది, అది కూడా మీరు తెలుసుకోవాలి. దిస్ ఈజ్ యాక్చువల్ ఆప్షనల్ చైనింగ్ క్యారెక్టర్ అంట, దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటాం. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ లెంత్ అనేది 0 అవ్వకపోతే మనం ప్రింట్ చేస్తాం, లేదంటే ప్రింట్ చేయాలి. కోడ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. టుమారో ఏంటి అని అంటే మనం రియాక్ట్ రౌటర్ డామ్ గురించి చూద్దాం. ఇప్పుడు దాకా ఏంటంటే మనం కొన్ని కాంపోనెంట్స్ని క్రియేట్ చేసాం కదా, సో అవన్నిటికి మనం ఏంటంటే కుదిరితే రియాక్ట్ రౌటర్ డామ్ గురించి చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. బాయ్.